మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో యోగా కూడా అంతే ముఖ్యం. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ డబ్బు సంపాదనపైనే దృష్టి పెడుతున్నారు. జీవించడానికి డబ్బు ముఖ్యమే, కానీ అదే జీవితం కాకూడదు. సంపద ఆనందాన్ని ఇవ్వదు. మానవ కుటుంబ సంబంధాలతోనే సంతోషం ఉంటుంది. అందుకే అందరూ ఒకచోట కలిసి యోగా చేస్తే అందం, ఆనందం, ఆరోగ్యం మీ సొంతమవుతాయని అంటున్నారు యోగా రత్న ఆర్ఆర్ ప్రసాద్ గారు. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగాతో అందరికీ ఆరోగ్యం. ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఏ డేకి లభించినటువంటి ఒక స్పందన, అనూహ్య స్పందన ఈ యోగా డేకి రావడానికి గల కారణం ఏంటి? ఈరోజు మనం ఆఫీసుల్లో ఉంటే ఆఫీసుల్లోని, విమానంలో ఉంటే విమానంలోని, ఎయిర్పోర్ట్లో ఉంటే ఎయిర్పోర్ట్లోని, ప్రతి ఆఫీసుల్లో, ప్రతి స్కూల్స్లో ఇంత ఈ భారతీయ యోగ విద్యని ఇంత ఆదరించడానికి గల కారణం ఏంటి అన్న ఒక విషయాన్ని మానవాళ్ళందరూ కూడా గుర్తించాలి. అనాది కాలంగా ఉన్నటువంటి ఈ యోగ విద్య సుమారుగా 5,000 సంవత్సరాల పూర్వం, ఇంకా అంతకంటే ముందే ఉంది. అలాంటి విద్యని ఇంత ఆధునిక యుగంలో, ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అయినటువంటి ఈ తరుణంలో యోగ విద్యకి ఇంత ప్రాధాన్యత ఎందుకు లభిస్తుంది? 2022లో వచ్చినటువంటి ఫోన్ ఈరోజు అప్డేట్ అయిపోయి టెక్నాలజీ మారిపోతుంది అంటున్నారు, పాతది అయిపోతుంది అంటున్నారు. మరి ఇన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఈ యోగ విద్యని ఇంతమంది ప్రజలు, కొన్ని కోట్లాది మంది ప్రజలు ఆచరించడానికి గల కారణం ఆరోగ్య విద్య. ఈ యోగ విద్య వేద విద్య. యోగా చేస్తే ఆరోగ్యవంతులు అవుతున్నారు, యోగా చేస్తే ఐశ్వర్యవంతులు అవుతున్నారు, యోగా చేస్తే శక్తివంతులు అవుతున్నారు, యోగా చేస్తే ధనవంతులు అవుతున్నారు, యోగా చేస్తే ఆనందమైనటువంటి జీవితం ఏర్పడుతూ ఉంటుంది. అసలు యోగా అంటే ఏంటి? చాలామందికి ఉండే అభిప్రాయం యోగా అంటే ఆసనాలు వేయడము. 100కి 90 మందికి ఉండేటటువంటి అభిప్రాయం ఇదే. ఇది ఎలా అంటే, జీవితం అంటే ఏంటి అన్న ఈ ప్రశ్నకు స్నానం చేయడం అని చెప్పడం లాంటి సమాధానం. యోగా అంటే ఆసనాలు వేయడం కాదు, జీవన విధానం, జీవన శైలి, ఆరోగ్య జీవన శైలి, ఆనందంగా జీవించడం. జీవితం అంటే స్నానం చేయడమే కాదు, ఇంకా చాలా ఉంటాయి. మన శరీరం పంచకోశాలతో నిర్మితమైనటువంటి ఈ శరీరాన్ని అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశంతో ఆనందమయ కోశం అనేటువంటి ఈ శరీరాన్ని పంచభూతాల యొక్క శక్తితో నింపి ఆనందంగా జీవించడం అంటే గాలి ద్వారా, నీటి ద్వారా, సూర్యుడి ద్వారా, సూర్యశక్తి ద్వారా, ఆకాశ శక్తి ద్వారా, పృథ్వీ శక్తి ద్వారా శరీరాన్ని పూర్తిగా శక్తివంతం చేసి ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవించడమే యోగా. ఈ ఆనందకరమైనటువంటి జీవితం అంటే ఏంటి అంటే, ప్రతిరోజు ఎన్నో కార్యక్రమాలని ఈ శరీరాన్ని ఆధారంగా చేసుకొని మనం చేస్తూ ఉంటాం. మన మనసు ఎన్నో సంఘటనల మీద పనిచేస్తూ ఉంటుంది. నిరంతర ఆలోచన విధానంతో మనస్సు పైన తీవ్రమైన ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ప్రతిరోజు దైనందిక జీవితంలో శారీరక రకమైనటువంటి అలసటతో శరీరం ఎంతో మరి అలసిపోతూ ఉంటుంది. ఈ మానసిక అలసటకి, శారీరక అలసటని తీర్చి శక్తిని కలిగజేసేటటువంటిదే యోగ విద్య. ప్రతిరోజు మనం ఈ పంచకోశాలని మరి ఈ పంచభూతాల యొక్క శక్తి ద్వారా, అంటే గాలి ద్వారా, అంటే ప్రాణాయామం చేయడం ద్వారా మన ఊపిరితిత్తులను ప్రాణశక్తిని బాగా పెంచి మన యొక్క బ్లడ్ సర్క్యులేషన్కి, బ్రెయిన్కి సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి ముద్రలు ఇవన్నీ కూడా చేయడం ద్వారా కపాలభాతి, భస్త్రిక, అనులోమ విలోమ ప్రాణాయామ, భ్రామరి, చిన్ముద్ర, మహత్ ప్రాణాయామాలు ఇవన్నీ కూడా చేయడం ద్వారా శరీరంలో ఆక్సిజన్ శాతాన్ని మనం ఎక్కువగా పెంచడం ద్వారా ఇది శరీరంలో ఉండేటటువంటి టాక్సిన్స్ని, నెగిటివ్ ఎనర్జీని, డిసీజ్డ్ ఎనర్జీని పూర్తిగా తీసివేస్తుంది. అది అలాగే శరీరంలో ఉండిపోతే ఏమవుతుందంటే నీరసించిపోవడం, నిస్సత్తువ అయిపోవడం, మానసిక రకమైనటువంటి గందరగోళాలు, డిప్రెషన్స్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి వాటన్నిటిని తీసివేసేటువంటిదే
ఎయిర్ డైట్, గాలి ద్వారా మనం శక్తిని పొందడం అంటే ప్రాణాయామం. నీటి ద్వారా శక్తిని, వేడి ద్వారా, సూర్యుడి ద్వారా సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మన శరీరానికి అనంతమైన శక్తిని చేకూర్చి శరీరంలో ఉండేటువంటి జాయింట్స్ని, అన్ని బోన్స్కి, అన్ని మజిల్స్కి, అన్ని ఆర్గాన్స్ని చైతన్యవంతం చేసి ఆరోగ్య శక్తిని పెంపొందించుకునేటటువంటి ఒక ప్రక్రియ. ఈ సూర్య నమస్కారాలు చేస్తే డిప్రెషన్స్ అనేటటువంటివి రావు. స్ట్రెస్, టెన్షన్స్ అనేటటువంటికి ఇది ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఒబిసిటీ సమస్య రాకుండా ఉండడానికి సూర్య నమస్కారాలు అద్భుతమైన దివ్య ఔషధంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఈ సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మన శరీరానికి కావలసినటువంటి ప్రాణశక్తి, ఆరోగ్య శక్తి ఆవాహనమవుతూ ఉంటుంది. తద్వారా సూర్యశక్తిని మనం అగ్నిశక్తిని ఆవాహనం చేయగలుగుతాం. అదేవిధంగా ఆకాశ శక్తి అంటే విశ్వశక్తిని వ్యక్తి యొక్క శక్తితో అనుసంధానం చేసేటటువంటిదే మెడిటేషన్, సమాధి మెడిటేషన్. తద్వారా క్లియర్ మైండ్ ఉంటుంది. చాలామందికి క్లియర్ మైండ్ ఉండదు, ఎక్కువ శాతం నెగిటివ్ మైండ్ ఉంటూ ఉంటుంది. అంతేకాదు ఈ ఫికల్ మైండ్ ఉంటూ ఉంటుంది, చంచల స్వభావం. వాళ్ళకి ఏం కావాలో తెలియదు, లైఫ్లో ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, ఎప్పుడు చేయాలో తెలియదు, ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు ఏం చేస్తూ ఉంటే అనవసరమైన ఆలోచనలు ఎక్కువ, అవసరమైన ఆలోచన పట్టించుకోరు. అనవసరమైన ఖర్చులు ఎక్కువ, అవసరమైన ఖర్చులను పట్టించుకోరు. అనవసరమైన మాటలు ఎక్కువ, అవసరమైన మాటల గురించి పట్టించుకోరు. అనవసరమైన పనులు ఎక్కువ, అవసరమైన పనుల గురించి వాళ్ళు పట్టించుకోరు. ఈ మెడిటేషన్ చేస్తే మనస్సు యొక్క శక్తిని విశ్వశక్తితో అనుసంధానం చేసినప్పుడు ఫ్రీక్వెన్సీ అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఇంటెన్షన్ పవర్ అనేది పెరగడం జరుగుతూ ఉంటుంది. మనస్సు దేన్ని ఊహిస్తుందో దాన్ని సృష్టిస్తుంది. ఎందుకంటే మనస్సుకు ఉండే శక్తి అది. ఈ ధ్యానం చేయడం ద్వారా అనవసరమైనటువంటి ఆలోచనలు, టెన్షన్స్, వరీసు, నెగటివ్ ఎనర్జీని అంతా పాజిటివ్ ఎనర్జీలో కన్వర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. తద్వారా మనకు జరిగేవన్నీ కూడా అద్భుతమైనటువంటి సన్నివేశాలు, మనకు అవసరమైనవి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా పృథ్వీ శక్తిని అంటే భూశక్తిని మనం పొందడం అంటే భూమి నుంచి వచ్చేటటువంటి సాత్విక ఆహారం అంటే అమృత ఆహారం ద్వారా శరీరంలో ఇన్నర్ ఆర్గాన్స్ యొక్క లైఫ్ స్పాన్ పెంచి, ఆరోగ్య శక్తిని పెంచి, డైజెషన్ సిస్టమ్ అంతటినీ కూడా శుద్ధి చేసుకుని శక్తివంతంగా తయారు చేసుకోవడానికి అవసరమైనటువంటి అమృత ఆహారం ద్వారా, ప్రాణాయామం ద్వారా, నీటి ద్వారా, అగ్నిశక్తి సూర్య నమస్కారాల ద్వారా, విశ్వశక్తి మెడిటేషన్ ద్వారా, పృథ్వీశక్తి అమృత ఆహారం ద్వారా రోజు రోజుకి జీవించగల జీవశక్తిని పెంచి జీవకళాన్ని పెంచుతూ ఉంటుంది. కానీ మనుషులందరూ కూడా రోజు రోజుకి, ప్రతి నెలకి, ప్రతి సంవత్సరంకి మరణిస్తూ ఉంటారు. ఆ విషయం వాళ్ళకి అర్థం కాదు. అనేకమైనటువంటి అనుకూల పరిస్థితులతో మనస్సు అనేక రకమైన చంచల స్వభావంతో, భయంతో, టెన్షన్తో, అసంతృప్తితో, అలజడులతో, నీరసంతో, నిరుత్సాహంతో, నిస్పృహతో జీవితం అంతా స్తంభింపడి రోజు రోజుకి తను అనుకుంటూ ఉన్నాడు నేను బతుకుతున్నానని, మరణిస్తూ ఉన్నాడు. ఇటువంటి తరుణంలో యోగ సాధన చేయడం ద్వారా తనలోకి యోగ శక్తి, ఆరోగ్య శక్తి ఇవన్నీ కూడా ప్రవేశించడం ద్వారా శరీరంలో ఒక రకమైన నూతన చైతన్యం, యవ్వన శక్తి, ఆరోగ్య శక్తి శరీరంలో ఒక రకమైనటువంటి బ్యాలెన్సింగ్, సమతుల్యతని కలిగి ఉంటుంది. మైండ్ అంతా కూడా చక్కగా షార్ప్గా వర్క్ చేస్తూ ఉంటుంది. అందుకని యోగ విద్య చేసినటువంటి వాళ్ళు 80 ఏళ్ళ దాకా యవ్వనంతో ఆరోగ్యంగా, హాయిగా, ఆనందంగా జీవిస్తున్నారు. కాబట్టి ప్రతిరోజు యోగా చేయడం ద్వారా మైండ్ బాడీ కోఆర్డినేషన్ పెరిగి, సమతుల్యత పెరిగి, ఆలోచన పరిధి పెరిగి, పాజిటివ్ ఎనర్జీగా మార్చుకొని మరి బీపీ కానీ, షుగర్ కానీ, ఆస్తమా కానీ, ఆర్థరైటిస్ కానీ, మైగ్రేన్ కానీ, నెక్ పెయిన్ కానీ, ఇన్సామ్నియాక్స్ కానీ, నీ పెయిన్స్ కానీ, వెన్నునొప్పులు కానీ, బీపీ షుగర్లు కానీ, అల్సర్ కావచ్చు, ఎసిడిటీ కావచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, పీసీఓడి ప్రాబ్లం కావచ్చు, ఓవర్ బ్లీడింగ్ కావచ్చు, మెనోపాజ్ సమస్యలు కావచ్చు, ఒబిసిటీ సమస్యలు కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, ఈ రకమైనటువంటి వాటన్నింటినీ కూడా అతి సునాయాసంగా మీకోసం మీరు ఒక 1 అవర్ సమయం ఇచ్చినట్లయితే, మరి యోగ శక్తిని మనం ఆవాహనం చేసినట్లయితే అతి సునాయాసంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు. ఇట్లా యోగ సాధన చేసి ఇట్లాంటి సమస్యల నుంచి నివారింపబడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కోట్ల సంఖ్యలో ఉన్నారని చెప్పవచ్చు. అందుకనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలు పైన యోగాకు పట్టం కట్టి పెద్ద పెద్ద రంగంలో ఉన్నవాళ్ళు, వైద్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళు యోగ విద్యను ఎంతో గౌరవించి, ఎంతో ఆదరించి, ఎంతో విశ్వసించి శ్రద్ధాభక్తులతో ఆచరిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తించాలి.
భారతీయులైనటువంటి మనం అందరం కూడా ఈ యోగ విద్యని మనం ఆచరించాలి. యోగ విద్య యొక్క శక్తిని గుర్తించాలి. యోగ విద్య యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించాలి. యోగ విద్యని ఆచరించాలి. ఆరోగ్య శక్తిని ఆహ్వానించాలి. అందరము ఆనందంగా జీవించాలి. తద్వారా అందరికీ ఆరోగ్యం అనేటువంటిది అందుతూ ఉంటుంది. అందరికీ ఆరోగ్యం ఎలా సాధ్యమవుతుంది? ఎవరి ఆరోగ్యానికి వాళ్ళు బాధ్యత తీసుకోవడం ద్వారా. తల్లిదండ్రులు ఈ శరీరానికి ఆరోగ్యకరమైన శరీరాన్ని అందజేశారు. మరి 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి ఎందుకు అన్ని రోగాలు ఉన్నాయి అంటే మీరు సరిగా పట్టించుకోవటం లేదు. మీరు ఆరోగ్య శక్తిని నింపడం లేదు. ఆరోగ్యంగా ఇచ్చినటువంటి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి శరీరాన్ని రోగ శరీరంగా మార్చుకోవడానికి గల కారణం యోగ రహస్యాలు తెలుసుకోకపోవడం, బాధ్యత వహించకపోవడం, తర్వాత అనేక రకాలుగా భయపడుతూ బాధపడుతూ జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి సమస్యలంతా కూడా రాకుండా ఉండే విధంగా ప్రివెంటివ్ కేర్గా యోగ సాధన చేసినట్లయితే మరి ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి. ఆల్రెడీ సమస్య ఉన్నటువంటి వాళ్ళైతే పూర్తిగా నివారించుకోవచ్చు. ఇది మానసిక రకమైనటువంటి సమస్యలు కావచ్చు, శారీరక రకమైనటువంటి సమస్యలు కావచ్చు, ప్రతిదానికి కూడా సమాధానం ఇస్తుంది. సమాధానంతో జీవించడం ఎట్లా? జీవితాన్ని ఆనందంగా జీవించడం ఎట్లా? జీవితాన్ని ధైర్యవంతంగా జీవించడం ఎట్లా? జీవితాన్ని శక్తివంతంగా జీవించడం ఎట్లా? జీవితాన్ని సెలబ్రేట్ చేసుకొని జీవించడం ఎట్లా అనేటువంటి తెలియపరిచేటటువంటిదే యోగ విద్య. అంతేగాని కేవలం ఆసనాలు వేయడం మాత్రమే కాదు. ఇదొక జీవన శైలి, ఇదొక జీవకళా విద్య. కాబట్టి మనకి అందరికీ కూడా ఆరోగ్యం కావాలంటే ఇంట్లో కుటుంబ సమేతంగా భార్యాభర్తలు, పిల్లలు, ఇరుగు పొరుగు వాళ్ళు కుటుంబ సమేతంగా అందరూ కూడా ప్రతిరోజు 1 గంట సమయాన్ని వారు ఆరోగ్య విద్యకి యోగ సాధన కేటాయించడం అంటే మీరు ప్రతిరోజు ఆరోగ్యాన్ని ఆదా చేస్తున్నారు అని దాని అర్థం. డబ్బును ఆదా చేయడం కోసం వెల్త్ని మరి 10 గంటలు, 15 గంటలు, 20 గంటలు కూడా నిద్ర లేకుండా ఆహారాలు పట్టించుకోకుండా పనిచేస్తూ ఉన్నారే. మరి అవి అనుభవించాలంటే ఆరోగ్యం ఉండాలి. అందుకని ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆ మహాభాగ్యాన్ని పొందాలి, ఆరోగ్య విద్యని పొందాలి అంటే ముందుగా మనం అర్థం చేసుకోవాలా, యోగ విద్యను అభ్యసించాలి. అసలు యోగ విద్య ఎందుకు చేయాలి? యోగా చేయడం అంటే మన శరీరానికి మనకి శిక్షణ ఇచ్చుకోవటం. దేనికి శిక్షణ? 20 ఏళ్ళలో ఉన్నట్టుగా 50 ఏళ్ళలో ఉండదు ఈ శరీరం. 50 ఏళ్ళలో ఉన్నట్టుగా 70 సంవత్సరాల్లో ఉండదు. 70 సంవత్సరాల్లో ఉన్నట్టుగా 80 సంవత్సరాల్లో ఉండదు. శక్తి సడలిపోతూ ఉంటుంది, ఒత్తిడికి గురవుతూ ఉంటుంది, శరీరం స్టిఫ్ అయిపోతూ ఉంటుంది. అయితే యోగా ఏం చేస్తుంది? శిక్షణ ఇస్తుంది. ఏమి శిక్షణ ఇస్తుంది? శక్తివంతంగా ఉండడం ఎట్లా, యాక్టివ్గా ఉండడం ఎట్లా, ఎనర్జెటిక్గా ఉండేది ఎట్లా, ఫ్లెక్సిబుల్తో ఉండేది ఎట్లా, బాడీ స్థిరం సుఖం ఆసనం అన్నారు యోగ సూత్రాలు. ఎంత వయసు వచ్చినా ఏ పని చేసినా ఈ శరీరం ఎలా ఉండాలట అంటే ఏ భంగిమలో ఉంచినా స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, హాయిగా ఉండాలి. అదే ఆసనం. ఆసనం అంటే ఏ భంగిమలో ఉన్నా హాయిగా ఉండడం. ఉన్నావా? ఉండగలమా? కింద కూర్చోగలమా? ఆ శిక్షణ కూడా, ఆ అర్హత కూడా పోయింది. కాబట్టి శరీరానికి శిక్షణ ఇవ్వడం అంటే శరీరానికి మనకు సహకరించే విధంగా చేసుకోవడం, మన శరీరాన్ని మనం శక్తివంతంగా తయారు చేసుకోవడం. శిక్షణ ఇవ్వకపోతే ఏమవుతుంది? శిక్షిస్తుంది. ఎవరిని? నిన్నే. ఎలా? వివిధమైన నొప్పులతో, వివిధమైన రోగాలతో, కండరాల పట్టేయడం, మోకాలు నొప్పులు, వెన్ను నొప్పులు, బీపీలు, షుగర్లు, రోగ శక్తితో నిన్ను హింసించడం మొదలుపెట్టిందంటే మీరు ఏ స్థాయిలో ఉన్నా సరే దీనిని తప్పించుకోలేరు. మీరు భౌతిక ప్రపంచంలో, బయట ప్రపంచంలో మీరు ఎంత ఉన్నతమైన రంగంలో ఉన్నా దీని నుంచి మీరు తప్పించుకోలేరు. కాబట్టి ముందస్తు జాగ్రత్తగా ప్రతిరోజు యోగా సాధన చేయండి. అందరికీ ఆరోగ్యాన్ని అందించండి. అందులో మనందరం ఉండే విధంగా చూసుకుందాం. అప్పుడే మనం ఒక ఆరోగ్య ప్రపంచాన్ని నిర్మించగలుగుతూ ఉంటాం. మరొకసారి అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం. అందరూ యోగా చేయండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి, అందరూ ఆనందంగా జీవించండి. జై గురుదేవా. మనిషి మనిషిలా బతకాలంటే యోగ సాధన ఎంతో అవసరం. డాక్టర్లు వ్యాధి నిర్ధారణ చేసి మందులు ఇవ్వగలరే కానీ ప్రకృతిపరంగా వచ్చే ఆరోగ్యాన్ని అందించలేరు. అందుకే ప్రతి ఒక్కరూ ప్రకృతి ఒడిలో యోగ సాధన చెయ్యాలి. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.